హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసేసి టమాటా రోటి పచ్చడి అండి. నోటికి కారంగా పుల్లగా తినాలనిపిస్తే ఇలా టమాటాలతో రోటి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాతకాలంలో అందరూ రోట్లోనే వేసుకొని చేసుకునేవారు, చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుంటుంటే మెత్తగా వచ్చేస్తుంది కదండి, రుచి పచి లేకుండా ఉంటుంది. నేనైతే ఇలా రోట్లో వేసి చేశానండి టమాటా పచ్చడి, చాలా బాగుందండి. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకున్నానండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 20 పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నానండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్నాను. మూత పెట్టేసుకొని చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయినాయో. ఇలా ఫ్రై అయితే పచ్చడి చాలా బాగుంటుందండి. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము. జీలకర్ర చక్కగా వేపుకుంటే బాగుంటుందండి పచ్చడి. తర్వాత ఒక 5 టమాటాలని తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి వేసేసుకున్నాను. ఎర్రటి టమాటాలు తీసుకోండి, పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చూడండి మూత పెట్టేసుకొని చక్కగా మగ్గించుకుందామండి. తర్వాత కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. వేసుకొని మగ్గించుకుందామండి. ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి మూతనైతే పెట్టేసుకుందాము. టమాటాలు అయితే చక్కగా మగ్గిపోతున్నాయండి. చూడండి తర్వాత చిన్నుల్లిపాయలండి, చిన్నుల్లిపాయలు కూడా వేసేసుకొని టమాటాలలో మగ్గించేసుకుందాము. ఇలా చిన్నుల్లిపాయలు వేసుకుంటే టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి. తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయింది. 1 నిమిషం పాటు అలాగే మూత పెట్టేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు టమాటాలని మగ్గించుకుంటే సరిపోతుందండి, పచ్చి వాసన ఉండకుండా. చూడండి చక్కగా మగ్గిపోయినాయి. ఈ చిన్నుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి టమాటాల్లో. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందాము. మూత అయితే పెట్టేసుకుందామండి. చూడండి చక్కగా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత రోల్ అయితే శుభ్రంగా కడుక్కున్నానండి. చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఇలా దంచుకుందామండి. చూడండి తర్వాత చూడండి చక్కగా మెత్తగా అయిపోయింది. తర్వాత టమాటా ముక్కల్ని కూడా చక్కగా వేసేసుకుందామండి. వేసేసుకొని టమాటా పచ్చడిని అయితే నూరుకుందాము. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేసుకుందామండి. వేసేసుకొని కచ్చా పచ్చాగా నూరుకుంటేనే చక్కగా బాగుంటుందండి. తర్వాత వెల్లుల్లిపాయలను కూడా వేసుకుందాము. అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని చక్కగా నూరుకుందాము. చూడండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. రోట్లోనే కొద్దిగా అన్నం వేసుకొని కలుపుకొని తిందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు కూడా చక్కగా సరిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.